తప్పకుండా అందరూ. మేడం మీరే ఆధారం కావాలి అన్నారు కదా, ఇదిగో చూడండి. ఇన్నోసెంట్ మీద అనవసరం చేయబడుతున్నారు. నాకు కూడా లా అంతే తెలుసు. అలాగా మా అన్న మాత్రం ఇక్కడికి వస్తే పడదు. మా అన్నకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. మా అన్న ఒక పొలిటీషియన్. ప్రజల సేవలోనే తను చాలా బిజీగా ఉంటాడు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళక భీమా నా చేతులతో వేస్తాను చూడండి. అని నేను ఒప్పుకుంటాను మేడం. నన్ను వదిలేయండి మేడం. నిజం ఒప్పుకుంటాను మేడం. నేనే సప్లై చేస్తున్నా, కానీ మా అన్నకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ నీళ్ళ మీద ఒట్టే చెప్తున్నాను మేడం. ఇదే నిజం. వాడికి మినిస్టర్ అవ్వాలని ఆశ. వాడు మినిస్టర్ అవుతే మిమ్మల్ని ఏసీపీ చేస్తాడు మేడం. ఇదే మేడం నా అగరబత్తి కంపెనీ. ఏంట్రా మిమ్మల్ని కూడా తీసుకొచ్చారా? నీళ్ళు తాగు. అయ్యో మేడం, ఎన్ని నీళ్ళని తాగుతాను నేను? నాకేమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందంటారా? మూసుకొని తాగరా. నేను తాగను, వదిలేండి. నాకు చుచ్చు వస్తుంది. ఇక్కడ వెళ్ళు. ఎక్కడ మేడం? ఇక్కడేరా. ఆ బకెట్ పట్టరా అమ్మాయి. ఏంటి మేడం, నాదేనా గోమూత్రం మా బకెట్లో పెట్టి చల్లుకోవడానికి? పెట్టు. ఇలా పోయిరా. పోయి మర్యాదగా పోసే, లేకపోతే వదలరు నిన్ను. సరే మేడం, దీంట్లోనే పోస్తా. నువ్వు మీ అన్నయ్య కలిసిగా గాంజా అమ్ముతున్నారు. ఇందులో మీ అన్నయ్య ఇన్వాల్వ్మెంట్ లేదా? గాంజా మీకు ఎక్కడ దొరుకుతుంది? అరకు, ఇటకి, ఒడిశా, హరిద్వార్, ఇక మైసూరు చూస్తుంది మేడం. జాకెట్ ఎలక్షన్ ఖర్చులకి మా అన్న డబ్బులు ఇస్తారు. నీ తమ్ముడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదయ్యా. మీరిద్దరూ లేకపోతే ఇన్నాళ్లు కాపాడుకున్న నా రాజకీయ సామ్రాజ్యం. అన్నా తమ్ముడిని స్టేషన్ లో ఉంచారన్నా. కాస్త ఆగు పళని. నా రాజకీయ సామ్రాజ్యం నాశనం అయ్యేది. ఇవన్నీ మనకి కామన్ బాస్. కామన్ అయి కదా. అయితే రారా. ఏయ్, ఎవరింట్లోకి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎవర్రా దీన్ని లోపలికి వదిలింది? ఏంటి నోటికి వచ్చినట్టు బాగుతున్నావు? కోసి కారం పెడతాను, జాగ్రత్త. నీకు ఉద్యోగం లేకుండా చేస్తాను, చూస్తావా? ఇలాంటివన్నీ నాకు బొచ్చుతో సమానం. అది పోతే మళ్ళీ పెరుగుద్ది. ఉద్యోగం పోతే అడుక్కు దొబ్బాలి. మొదటి రోజు నుంచే నాకు ఆ దిగులు అసలు లేదు. ఈ రోజు ఫీల్ అవుతానా? ఇది డ్రగ్ కేసు, NDPS యాక్ట్. చార్జ్ షీట్ లో ఈ పేరు కూడా ఆడి పేరుతో పాటు కలిపి రాసాను అనుకో, మొత్తం సంక నాకిపోతుంది. తప్పక రేయ్ రారా. రఘు, అలా చూస్తావేంటి? వాళ్ళు లాక్కురా. స్టేషన్ కి పద. రఘు, ఏంటి చేస్తున్నావు? దయచేసి అర్థం చేసుకోమచ్చు. విషయం సీరియస్ గా మారింది. ఏ రఘు, లంచం తీసుకున్న చేతులతో వాడిని కస్టడీకి తీసుకురావడం కష్టంగా ఉందా? వస్తున్నాడు. రేయ్ రారా, మూసుకుని పదా. రాకపోతే బొట్టలోడ తీసి ఇక్కడి నుంచి లాక్కెళ్తాను. నోరు మూసుకుని వస్తావా లేదా మీడియాకి మొత్తం చూపిస్తావా? ఆలోచించుకో. చెయ్యి మీద పడిందంటే ఈ డ్రాగన్ పవర్ ఏంటో నీకు తర్వాత తెలుస్తుంది. మూసుకుని రారా. తానే వచ్చింది మరి చాముండి, నీడై వెంటాడు మరి దుష్టుల్ని. ఈ స్టేట్ లో ఇప్పుడు కలకలం రేగింది. పోలీస్ ఇన్స్పెక్టర్ గిరిజ సడన్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. బెంగళూరులో చట్టవిరుద్ధంగా గంజాయిని రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేశారు. ఎవరిని వదిలిపెట్టలేదు. ఈ కేసులో ప్రముఖ బిజినెస్ మ్యాన్ డ్రాగన్ ని, అలాగే ఆయన తమ్ముడైన శుంఠిని కూడా అరెస్ట్ చేశారు. సమాజ సేవ చేస్తున్నట్టు ముసుగు కప్పుకుని చట్ట విరుద్ధంగా గంజాయి వ్యాపారం చేస్తున్న డ్రాగన్ ఇంకా శుంఠికి జైలు శిక్ష విధించారు. 300కు పైగా బ్యాడర్స్ ని కూడా అరెస్ట్ చేశారు. 4 కోట్ల విలువన్న గంజాయిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు.
ఫోన్ ఇవ్వు. ఆర్ఎక్స్ లో వస్తున్నాడు చూడు, వాడేరా. వెయ్యండి రా, వెయ్యండి. ఎవడరాడు బెడ్షీట్లు అమ్ముకుంటూ మధ్యలో వెళ్ళి తరవండి రాండి. 5 నిమిషాలు ఆగన్నా, బెడ్షీట్ కూడా అమ్మేసి పోతాడు. ఈ రోజు ఈ కత్తి ఆ భీమాగాడి పొట్టలో ఖచ్చితంగా దిగుతుంది. భయ్యా బెడ్షీట్ కొనుక్కో భయ్యా. నాకు వద్దు పోరా. భయ్యా బెడ్షీట్ కావాలా భయ్యా? లేదు వద్దన్నా. నీకేం కావాలన్నా? మినిమం కావాలి, మినిమం కావాలి. వేసేరా. ఏంట్రా అది? స్పానర్ పట్టుకోవాల్సిన చేత్తో ఆయుధాలా? ఇవ్వమంటుంటే నడు స్టేషన్ కి. రేయ్ పదరా స్టేషన్ కి. వెళ్ళి బండేకో. రేయ్ వీడికి మెడికల్ టెస్ట్ చేసి మేడం కి కాల్ చేయి. వెళ్ళండి. ఇరానీ గ్యాంగ్ అన్నారు కదరా, తూ ఇలా దెబ్బలు తినడానికి సిగ్గేయట్లేదురా మీకంతా. భీమా వేస్తానని చెప్పి కోమలు వెళ్ళి పడుకున్నారు కదా, లోకల్ పిల్లలు తిప్పున్నా కూడా ఇప్పటి పని అయిపోయింది కదా. ఎంత వల్లారా మిమ్మల్ని నమ్మినందుకు చెప్పుతూ పెట్టుకోవాలరా. నేను గ్యాంబ్లింగ్ చేస్తా, గంజాయి అమ్ముతా, ఇంకా డ్రగ్స్ సప్లై చేస్తా. నన్ను ఎవడు అడుగుతాడ్రా? ఇల్లీగల్ బిజినెస్ చేస్తా, అమ్మాయిలు తాచుతా. అది నా ఇష్టం. నేను నా అబ్బకు పుట్టాలనుకుంటున్నారా? నేను ఇల్లీగల్ బిజినెస్ కి పుట్టినోండి. ఇన్నేళ్లుగా గంజాయి అమ్ముతున్నా. ఇప్పుడు సొంతంగా గంజాయి తోటనే పండిస్తా. ఎవడు అడ్డుకుంటాడో చూస్తా. వాడు ఎవరిని అమ్మా నాన్న అంటున్నాడో, ఎవరిని గురువుగా అనుకుంటున్నాడో అన్ని వేసేసిందే నేను. నువ్వు అందరినీ చంపేస్తావా ఏంటి? నువ్వేమైనా పెద్ద హీరోనా? హీరో కాదు, యాక్షన్ హీరో. రేయ్ నిన్ను. ఏ ఆ కాఫీలా ఇవ్వు. భీమా, నిన్ను అటాక్ చేసింది ఎవరు? ఎవరి మీదైనా అనుమానం ఉందా? ఎవరై ఉంటారని మీకే బాగా తెలుసు. తెలిసి కూడా మీరు నన్నే అడుగుతున్నారు. రే భీమా, భయపడకు. మేడం ఉన్నారు కదా, ధైర్యంగా చెప్పు. మేడం ఉన్నప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. నువ్వు బయట వెయిట్ చేయి,
మేడం అది ఇన్వెస్టిగేషన్ అయ్యాక పిలుస్తాను. ఓ 5 నిమిషాలు బయట ఉండు. అలాగే మేడం. అందరూ బయటికి వెళ్ళండి. నువ్వు ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తావా లేదా? అయ్యో ఎవరని తెలియనప్పుడు ఎలా మేడం కంప్లైంట్ ఇవ్వగలం? ఎఫ్ఐఆర్ వేస్తారు, ఒక 30 పేజీలకి చార్ట్ షీట్ రాస్తారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పిఏ ఎవరైనా కాల్ చేస్తే ఆ చార్ట్ షీట్ ని చెత్తలోనే చూడగలం. ఆ ఎదవల్ని ఏం చేయాలో మాకు బాగా తెలుసులేండి మేడం. చెప్పొచ్చి కొడతాను పోరంబోకు. ఈ ఎక్స్ట్రాలన్నీ ఏరియాలో పెట్టుకో, నా దగ్గర కాదు. బయటికి పొండే. కాస్త టైం ఎవరా? ఏయ్, ఏంట్రా బలంగా ప్లాన్ చేస్తున్నట్టున్నారు? ఇకపైన చేయబోతున్నాం ప్లానింగ్ కన్స్ట్రక్షన్. ఆ? కాఫీ తాగడానికి వెళ్తున్నాం. వెళ్తున్నావు సార్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. అవును సార్, అన్ని రెడీగా ఉన్నాయి. ఆ 5ంటికి సార్. హలో, ఏయ్. అలాగా, ఒక్క నిమిషం ఉండు. ఎవర్రాది? ఎవరిని రావద్దని చెప్పు. ఏయ్, ఒక్కటిచ్చానట చూడు. ఎన్నిసార్లు చెప్పాలి ఇలాంటి వాళ్ళతో సావాసం చెయ్యొద్దని? అసలు నా మాట వింటున్నావా నువ్వు? వచ్చేసారు సాయం చేద్దామన్నా వంకతోని. దేశాన్ని ఉద్ధరించడానికి నువ్వు కష్టపడతావు, కానీ నీ మీదకెక్కి వాళ్ళు గొప్పలైపోతారు. చెప్పింది అర్థమవుతుందా? ఏంట్రా ఏవోవో విషయాలు చెవిన పడుతున్నాయి. ఎవడ్రా జేసీకి ఫోన్ చేసింది? అయ్యో నేను కాదన్నా. మెసేజ్లన్నీ నా ఫోన్కి వస్తున్నాయి. ఎంత అవస్థ పడుతున్నాడో చూస్తున్నారుగా. కత్తి ఎత్తినవాడు కత్తితోనే చేస్తాడనే సామెత ఉంది. జీవితాంతం ఒక్కో రోజు లెక్క పెట్టుకుంటూ బతకాల్సి ఉంటుంది. అచ్చి, బుద్ధిగా పనిచేసుకుంటూ బతకండి. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? ముందు ఇక్కడి నుంచి ఇంటికెళ్ళు. రా 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 రా. ఆగు, ఆగు, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? రా. అది సరే, విషయం ఏంటి? ఇంత దూరం వచ్చా? నా తమ్ముడు కస్టడీలకు తీసుకున్నారు. కేసు వద్దనుకుంటే ఫేస్ వాల్యూని పెంచబ్బా. వాడు ఏ తప్పు చేయలేదు కదా సార్. మినిమం 6 ఏళ్ళు జైలు. తలకిందులుగా నిలబడ్డా కూడా బెయిల్ దొరకదు. అది అర్థం చేసుకో. ఇలా చూడు, ఇప్పుడు మొత్తం నీ చేతిలోనే ఉంది. ఏం చేయాలి సార్? ఏం చేయాలని మమ్మల్ని అడిగితే పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఉంటే సరిపోదు, చేతిలో డబ్బు ఉండాలి. ఏంటి లెక్క పెడుతున్నావు? నీ ముష్టి మాకేం అవసరం లేదు. ఉన్నది మొత్తం ఇచ్చేళ్ళు. ఇవ్వు మొత్తం ఇచ్చే. సార్, మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. స్టేషన్కి వెళ్ళాక వీడి బెయిల్ మ్యాటర్ ఫినిష్ చేద్దాం. అలాగే చేద్దాం. నువ్వు ఇచ్చే డబ్బులు ఆవిడకే ఎక్కువ ఇవ్వాలి. మాకు మిగిలిందంతా టీ కాఫీ డబ్బులు మాత్రమే. సరే సార్, నేను చూసుకుంటాను. రండి. లోపలికి రావద్దు. లేదు సార్, లోపలికి రాను. దిగులు పడకో. స్టేషన్ నుంచి తీసుకెళ్లిపోవచ్చు. 100% బెయిల్ కన్ఫర్మ్. మేడం, ఫోన్ వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో ఎలాంటి డీటెయిల్స్ దొరకలేదంట. ఏయ్, నిన్ను లోపలికి రమ్మన్నానా? లేదు మేడం, ఫోన్ వచ్చింది అందుకే ఏయ్, ఇన్ఫార్మ్ ముందు బయటికెళ్ళు. నేను పిలవకుండా లోపలికి రాకూడదు. అలాగే మేడం. సార్, నువ్వేం భయపడకో, అంతా నేను చూసుకుంటాలే. ఉంటాను మరి. అదిగో నాన్న. అరెరెరెరెరెరె. అవును, ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? స్కాన్ చేయించుకుందామని వచ్చానండి. ఏంటే, ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసి పాప హార్ట్ బీట్ అంతా బాగుందో చెక్ సరే, చేసుకో. అలాగేనండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాశ్మీర్ ఆపిల్ అని కొనుక్కెళ్ళు, సరేనా? సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తాలే. ఫ్రెష్ గా చూసి తీసుకురండి. ఖచ్చితంగా బొంగోర కోసం తీసుకొస్తాను. జీతం వచ్చిందా? నీకెందుకు అవన్నీ? చెప్పింది మాత్రం చేశారనా? ఇదిగో బంగారం, బండ్లో వెళ్ళి కూర్చో. వీళ్ళని అపోలో హాస్పిటల్లో దింపెట్టు. సరే సార్. అవును, నువ్వెందుకు యూనిఫామ్ వేసుకోలేదు? మర్చిపోయాను సార్. ఎవరైనా పట్టుకుంటే నా పేరు చెప్పు. వెళ్ళు, జాగ్రత్త. ఆ రోజే ఆ గిరిజా మేడం మంచిది కాదని చెప్పానుగా. నిన్ను అటాక్ చేసింది ఎవరో తెలుసు కూడా నీ దగ్గరే కంప్లైంట్ తీసుకోవడానికి వచ్చింది. మొత్తం పోలీసులందరూ ఇంతేరా? ఏంట్రా అన్నయ్య ఈరోజు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. రేయ్, ఆ పిల్లలు గంజా తీసుకుంటారు, డ్రగ్స్ తీసుకుంటారు. మధ్యలో నీకెందుకురా? అన్నయ్య పిచ్చోడ్లా మాట్లాడుకో. ఈ కాలం కుర్రాళ్ళందరూ అగ్గిపుల్ల లాంటోళ్ళు. ఒక్కడు వెలిగితే చాలు కూడా ఉన్న అందరూ వెలిగిపోతారు. అన్నయ్య, రేపొద్దున్న నీ 2 కూతుళ్ళు కూడా అలాగే ఉండబోతున్నారు. అదంతా తర్వాత చూసుకుందాం. నువ్వెందుకురా అందులో తల దూరుస్తావు? మూసుకొని ఇంటికి బయలుదేరతావు. వచ్చే కొప్పటికి ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది. మాట్లాడకుండా వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. నీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేవు గానీ నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావా? పోరా పోరా, చెప్పావుగా. అవునరా, నా ఫ్యామిలీని చూసుకోవడం నాకు తెలీదు. పోరా పోరా. నా పెళ్ళం సరిగ్గా లేదు. నాకు వేరే ఎవరున్నారా? నా పిల్లలు నువ్వే. నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలరా. చెప్పొచ్చాడు. రేయ్, ఇంకోసారి మా అన్నయ్యని ఎవరైనా తాగడానికి పిలిచాడో చస్తారు నా కొడకల్లారా. రేయ్, ఇంకెప్పుడు నువ్వు వాడితో చేరద్దు, అర్థమైందా? రౌండ్ అయ్యి మావా. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఇంకెప్పుడు ఇలా వాడిని ఇక్కడికి చేయకండి. తీసుకొస్తున్నావు? ఏ ఏమైంది? ఎందుకు అన్నయ్య ఏడుస్తున్నారు? ఏమైంది? ప్రాబ్లం ఏంటే? ఏమైందిరా? ఏదో అయింది. నీ ప్రాబ్లం ఏంటి? ముందు నువ్వు కూర్చో, కూర్చో. మధ్యలో నీకెందుకే? ఇంట్లో ఏమైందో తెలుసా? ఇదిగో, వాడి బెయిల్కి నువ్వెందుకయ్యా డబ్బులు ఇచ్చావు? నేను డబ్బు ఇవ్వలేదంటే నా తమ్ముడు జైలుకు పోయి ఉండేవాడు. ఏ ఇదిగో, ముందు తీసుకో.
వెళ్ళి ఆయనకివ్వు ముందు పో. రేయ్, నువ్వు రారా.